నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాబోతున్నటువంటి ఒక సంక్రాంతి ఒక క్రేజీ సినిమాలకి స్థానం కానుంది. ఎందుకంటే 2027 సంక్రాంతికి ఓ పక్కన కళ్యాణరామ్ వర్సెస్ బాలకృష్ణ గారు అని చెప్పి టాక్ వినిపిస్తుంది. ఏంటి అంటే అనిల్ రావుపూడి గారి సినిమాలో వెంకటేష్ గారు అండ్ కళ్యాణరామ్ ఒక సినిమాలో అయితే, మరో సినిమాలో బాలకృష్ణ గారు, అదేవిధంగా మంచు మనోజ్. సో ఎలా చూడాలంటారు ఈ ఫైట్ని? అంటే ఇక్కడ అనిల్ రావుపూడి గారు అది సంక్రాంతిని ఆయన రిజర్వ్ చేసుకున్నట్టే చెప్పాలి. ఎందుకంటే వరుసగా సక్సెస్లు వస్తున్నాయి, సెంటిమెంట్ ఆయనకి. పైగా సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నారు, అందులో కళ్యాణ్ రామ్. అంతకుముందు కళ్యాణ్ రామ్ పేరు బదులు కార్తీ పేరు వచ్చింది, ఫాద్ ఫాజిల్ పేరు వచ్చింది. చివరికి వాళ్ళిద్దరు కాదని చెప్పి మళ్ళీ కళ్యాణ్ రామ్ని తీసుకున్నారు. పటాసు లాంటి సినిమా మొట్టమొదటిసారి సినిమా ఇచ్చారు కాబట్టి కళ్యాణ్ రామ్ తీసుకున్నారు అని అనుకోవచ్చు. అది నందమూరి సినిమానే. బాలయ్య బాబు సినిమా చూసుకుంటే మల్లేని గోపిచంద్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా. ఇందులో డాన్ పాత్ర చేయబోతున్నారు. మరి ఈ సినిమా నిన్ననే ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్ళిపోయింది. ఏ హడావుడి లేకుండా సినిమా సెట్స్ మీదకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో అంటారు. అంటే స్పెషల్ సంక్రాంతి అనుకోవచ్చు. అంటే ఫైట్ నందమూరి వర్సెస్ బాబాయ్ వర్సెస్ అబ్బాయి అనుకోవచ్చు. నందమూరి వర్సెస్ నందమూరి అంతే, అలా అనుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ అట్లా అనుకోవాలా లేదా అనేది అది. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు మరి బాలయ్య బాబుకి మంచి హిట్ ఇచ్చారు. అలాంటప్పుడు దాన్ని ఎట్లా అనుకుంటాం? ఒకటి, వాళ్ళు వీళ్ళ మధ్యలో పెద్ద పోటీ కూడా ఏం లేదు. కళ్యాణ్ రామ్తో ఈయనకి శత్రుత్వం లేదు. అలానే మరి అది వేరే కోణాల్లో చూసుకుంటే ఫ్యాన్స్ల మధ్యలో తేడా ఉంది, కానీ జనరల్గా అది కూడా లేదు. పైగా అక్కడ వెంకటేష్ గారు హీరోనే, కళ్యాణం హీరోనే. అట్లా చూసుకోవాల్సి వస్తుంది సినిమాల పరంగా చూసుకుంటే. అదండి. సో ఓవరాల్గా చూసుకుంటే అటు అనిల్ రావుపూడి గారు, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మల్లేని గోపిచంద్ గతంలో, ఇప్పుడు అదే సబ్జెక్ట్లో మళ్ళీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సంబంధించినటువంటి బాబీ కూడా రాబోతున్నాడు లేదా అనేది, అంటే ట్రయాంగిల్ ఫైట్ కాబోతుందా, లేదంటే మటుకు ఓన్లీ అనిల్ రావుపూడి గారు అండ్ ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా ఫైట్ కాబోతుందా అనేది కొంత చర్చ అయితే నడుస్తుంది. మీరేమంటారు? అంటే ముందు ఖర్చు ప్లేస్ చేశారు వీళ్ళిద్దరు. అనిల్ రావుపూడి గారు ముందే చెప్పేశారు. బాలయ్య బాబు మల్లేని గోపిచంద్ ఆల్రెడీ పడిపోయింది. ఇప్పుడు బాబీ సినిమా మళ్ళీ అక్కడ బరిలో దిగుతుందా లేదా అనేది డౌట్. అంటే అది సినిమా చర్చ మీద వెళ్ళడం KVN సంస్థ వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ అది. వాళ్ళు జననాయకన్ రిలీజ్ అవ్వలేదు, టాక్సీకి వాయిదా పడింది. మరి ఈ సినిమా ఆ విషయం రిలే అవుతుందా లేదా ఏంటని తెలియదు. ఎప్పుడు చర్చ మీద వెళ్తుందని తెలియదు. దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సిన ఉంది. అయితే స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సంక్రాంతి బరిలోకి. సంక్రాంతి బరిలో ఖచ్చితంగా 5 సినిమాలు ఉంటాయండి. 2 చిన్న సినిమాలు ఉంటాయి, ఒక తమిళ సినిమా డబ్బింగ్ సినిమా ఉంటుంది. కాకపోతే వచ్చే సంక్రాంతి మాత్రం స్పెషల్ సంక్రాంతి అని అనుకోవచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి. సో మల్టీ స్టార్ సినిమాలు అనగానే మన వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో చేశారు, అదేవిధంగా వెంకటేష్ గారు మొన్న వచ్చిన సంక్రాంతికి చిరంజీవి గారితో చేశారు. ఇలా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇది డబల్ రిపీట్ అయిందా ఈ కాంబినేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే అంటారా ఉలిక్కి పడతారనే సినిమాకి సంబంధించి అక్కడ కూడా బాలకృష్ణ గారు మంచు మనోజ్ని చూసాం. మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు బాలయ్య సినిమాలో మనోజ్ విలన్గా అంటున్నారు. విలన్గా ట్రాక్లోకి వచ్చేసేటి మనోజ్. ఒక పక్కన మళ్ళీ మోహన్ బాబు గారు కూడా చిన్న సినిమాలో ఉంటారంటున్నారు. బాబీ సినిమాలో మోహన్ బాబు విలన్ అయి ఉంటే మాత్రం మళ్ళీ అక్కడ కూడా మనోజ్ వర్సెస్ మోహన్ బాబు అక్కడ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాలయ్య డాన్నే, అక్కడ చిరంజీవి గారు డాన్నే. ఇద్దరు డాన్లకి ఇద్దరు పోలీసులు పోటీ పడతారో అనిపిస్తుంది. అంటే వెంకటేష్ గారు పోలీస్ పాత్రలో అనిల్ రావుపూడికి సెంటిమెంట్ ఉన్నట్టుంది. ఫస్ట్ సినిమా పోలీస్ ఆఫీసరే, మన వెంకటేష్ గారిని కూడా పోలీస్ ఆఫీసర్ గానే చూసాం మనం ఈ సినిమాల్లో. ఇప్పుడు అసలు పటాస్కి సీక్వెల్గా దీంట్లో ఆ పాత్ర దీంట్లో ఎంటర్ అవుతుందా? పటాస్లో కూడా పోలీస్ ఆఫీసరే కదా, పోలీసు కాబట్టి కళ్యాణ్ రాము. ఆ పోలీసును ఈ పోలీసు ఏకమై దీంట్లో పోలీసుగా కనిపిస్తారా అంటే కూడా మనం చెప్పలేము. మరి ఆయన కథాపరంగా ఎలా వెళ్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఇద్దరు డాన్లు ఉంటారు, ఇద్దరు పోలీసులు ఉండే వాతావరణం కనిపిస్తుంది. అదే మనం ఇంకో రకం చూస్తే ఇందాక మీరు అన్నట్టుగా అటు మంచు మనోజ్, అదేవిధంగా మంచు మోహన్ బాబు గారు. సో ఇద్దరికి కొంత గ్యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఫ్యామిలీలో ఎట్లాంటి ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు తండ్రి వర్సెస్ కొడుకు కింద చూడాలంటారా, లేకపోతే ఎలా చూడాలంటారా? అంటే అది చెప్పలేము. అంతా సామరస్యంగానే ఉంది ప్రస్తుతం వ్యవహారం అంతా. ఇది దొరకట్లాగా ఉద్రిక్త వాతావరణం లేదు కాబట్టి ఒక సామరస్యపూర్వకంగానే మళ్ళీ వీళ్ళు నెగిటివ్ రోజుతో మోహన్ బాబు గారు కూడా మళ్ళీ పేరు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్యారడైజ్లో కావచ్చు, వెంకటప్పయ్య నాయుడు శ్రీనివాస మంగాపురంలో కావచ్చు, రేపు చిరంజీవి గారిలో మరి ఏ తుఫాను పాత్రకు వస్తారో చెప్పలేము. లేకపోతే అనిల్ రావుపూడి గారు కూడా విలన్గా మోహన్ బాబు గారిని పట్టుకొచ్చిన ఆశ్చర్యపడక్కర్లా. కాబట్టి మరి అన్ని సినిమాల్లో సంక్రాంతి బరిలోకి అయితే మోహన్ బాబు గారు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క కొడుకు మంచు మనోజ్ కూడా మిరాయి లాంటి దాంతో సూపర్ డూపర్ విలన్గా స్థిరపడిపోయాడు. అవును, అట్లాంటి అతిరథ మహారాజులంతా సంక్రాంతి టార్గెట్గా ఉన్నారు. అంటే సంక్రాంతికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక 1500 కోట్లు సమర్పించగలిగే సత్తా ప్రేక్షకుల్లో ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి అంటేనే ఒక పండగ వైభవం ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు కార్లన్నీ కూడా ఏపీకి వెళ్ళిపోతాం,
ఏపీలో కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి మన సినిమాల్లో కూడా చూసుకుంటే. అందుకని చెప్పేసి మొన్న ఇప్పుడు అనగనగా ఒక రాజు కానీ నారీ నారీ నడుమురారి కానీ సోలోగా రిలీజ్ అంటే ఇంక ఎక్కువ కలెక్షన్ వస్తాయా అంటే చెప్పలేం, కానీ అన్ని సినిమాలు చూశారు జనాలు. అన్ని సినిమాలు చూడబట్టి అంతంత కలెక్షన్స్ వచ్చినాయని చెప్పొచ్చు. కాబట్టి అందరి ఫోకస్ అంతా ఈ సంక్రాంతికి బరిలోనే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి మాత్రం క్రేజీ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.